హలో ఎవ్రీవన్. ఈరోజు మనం భారతదేశం నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకుందాం. ఇందులో నేను నిన్న గంగా, బ్రహ్మపుత్ర మైదానాల గురించి చెప్పాను. ఒకసారి ఈ వీడియో చూడకపోతే చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అంటే ఏం చెప్పాం? బృహత్ మైదానాలు అంటున్నాం. వీటిని ఏమంటున్నాం? బృహత్ మైదానాలు. ఇంకో విధంగా ఏమని పిలవచ్చు? ఉత్తర మైదానాలు. ఏమని పిలవచ్చు? ఉత్తర మైదానాలు. ఇవి ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటాయి? ఇక్కడ ఉత్తర పర్వత శ్రేణులు ఉంటాయి కదా, ఉత్తర పర్వత శ్రేణులకి దక్షిణాన, అంటే ఉత్తర పర్వత శ్రేణులకు దక్షిణాన ఉంది కదా, ఇక్కడ ఉంటాయి కదా గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఉంటుంది, అస్సాంలో తక్కువ ఉంటుంది. ఇవి గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. అంటే ఇక్కడ ఉత్తర పర్వత శ్రేణులు ఉంటాయి కాబట్టి దీనికి దక్షిణాన ఉంటుంది. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి కదా, ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన ఉంటుంది. ఇది దీని ప్లేసు. దీని యొక్క వైశాల్యం ఎంత? 7,50,000 చదరపు కిలోమీటర్లు. 7,50,000 చదరపు కిలోమీటర్లు. దీని సగటు వెడల్పు ఎంత? 150 కిలోమీటర్లు సగటు వెడల్పు. వీటిని ఏమంటున్నాం? బృహత్ మైదానాలు, ఉత్తర మైదానాలు. దాంతోపాటు మీరు కూడా అంటూ ఉండండి, వర్డ్స్ నోటెడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానాలు చూసాక ఒకసారి ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం. ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటి? ఇది దేనికి? గంగా బ్రహ్మపుత్ర మైదానాలకి దక్షిణాన నెలకొని ఉంది కదండి. దీనికి దక్షిణం వైపే ఉంది కదా, కాబట్టి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఈ విస్తీర్ణం అంతా ఎంత? 16 లక్షల చదరపు కిలోమీటర్లు. 16 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపాలన్నిటికంటే ఇది అతిపెద్దదైనదిగా చెప్పవచ్చు. అలాగే ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది అత్యంత ప్రాచీనమైన ద్వీపకల్ప పీఠభూమి అన్నమాట. అంటే నైసర్గిక స్వరూపాల్లో అత్యంత ప్రాచీనమైనది. ఎందుకు అలా అంటున్నామంటే 4,000 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచోని 200 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఇవి శిలలతోని ఏర్పడినవి అన్నమాట. అందుకే మనం వీటిని అతి ప్రాచీనమైనవిగా చెప్తున్నాం. ప్రాచీనమైనవి అంటున్నాం, ప్రాచీన నైసర్గిక స్వరూపాలు అంటున్నాం, అలాగే అతిపెద్దవి ఏంటండి? అతిపెద్ద నైసర్గిక స్వరూపాలు అంటున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూములు వేటితోనే ఏర్పడినాయి అంటే నీస్, ఆర్కియన్, అలాగే సిస్ట్. నీస్, ఆర్కియన్, సిస్ట్ అనే శిలలతోని ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏర్పడింది. ఇది ప్రాచీనమైనది ఒక పాయింట్, అతిపెద్దమైన నైసర్గిక స్వరూపం ఒక పాయింట్, నీస్, ఆర్కియన్, సిస్ట్ అనే శిలలతోని ఏర్పడినది, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అలాగే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో పర్వత శిఖరాలు ఇంపార్టెంట్ అయినవి కొన్ని చూద్దాం. ఒకసారి మ్యాప్ పాయింట్లో కొన్ని ఇంపార్టెంట్ అయినవి నేను చూపిస్తాను, చూడండి. మనకు ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి మరి? గుజరాత్లో పలంపూర్ నుంచోని ఢిల్లీ వరకు. ఎక్కడండి? గుజరాత్లో పలంపూర్ నుంచోని ఢిల్లీ వరకు విస్తీర్ణం చెంది ఉంటాయి. దీని యొక్క పొడవు ఎంత? 800 కిలోమీటర్లు. ఆరావళి యొక్క పొడవు 800 కిలోమీటర్లు. గుజరాత్లోని పాలంపూర్ నుంచోని ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. దీని యొక్క సగటు ఎత్తు ఎంత అంటే 400 మీటర్ల నుంచోని 600 మీటర్లు. ఎంతండి? 400 మీటర్ల నుంచోని 600 మీటర్లు. మరి ద్వీపకల్ప పీఠభూమి యొక్క సగటు ఎత్తు ఎంత అంటే ఇక్కడ
సముద్ర మట్టంతో చూసినప్పుడు 600 మీటర్ల నుంచి 900 మీటర్లు దీని యొక్క సగటు ఎత్తు. దీని ద్వీపకల్ప పీఠభూమి యొక్క సగటు ఎత్తు 600 మీటర్ల నుంచి 900 మీటర్లు అయితే ఆరావళి పర్వతం యొక్క సగటు ఎత్తు 400 మీటర్ల నుంచి 600 మీటర్లు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆరావళి పర్వత శ్రేణి అంటున్నాం కదా. ఆరావళి పర్వత శ్రేణి అనేది అతి ప్రాచీనమైన ముడత పర్వత శ్రేణులు. అతి ప్రాచీన ప్రపంచంలోనే ప్రాచీన ముడత పర్వత శ్రేణులు అంటున్నాం. అయితే ఇప్పుడు ఆరావళి పర్వత శ్రేణుల గురించి చూసాం కదా. దీనికి ఇటు పశ్చిమం సైడు తారేడారి ఉంటుంది. తారేడారి ఎక్కడ లొకేటెడ్ అయింది? రాజస్థాన్లో. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ఈ ద్వీపకల్ప పీఠభూమికి పైన మనం చూసినప్పుడు ఇక్కడ ఏముంటుంది? వింధ్య. ఇక్కడ ఏముంటుంది? సాత్పుర. వింధ్య పర్వత శ్రేణి, సాత్పుర పర్వత శ్రేణి. వీటి మధ్యలోనే నర్మదా నది ఉంటుంది. దాని కింద తపతి నది ఉంటుంది. అంటే ఇవి ఇటు సైడ్ ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. అంటే తూర్పు నుంచొని పశ్చిమం సైడ్ ప్రయాణిస్తాయి. తూర్పు నుంచొని పశ్చిమం వైపు ప్రయాణిస్తాయి. తపతి నది కూడా అంతే. తపతి నది, నర్మదా నది తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇదేమంటున్నాం? వింధ్య పర్వత శ్రేణి. దీన్ని ఏమంటున్నాం? సాత్పుర పర్వత శ్రేణి. ఈ నర్మదా, తపతి నదిని అక్క చెల్లెలు అంటారు. అయితే వింధ్య పర్వత శ్రేణి, సాత్పుర పర్వత శ్రేణి మధ్యలో నెలకొని ఉన్న నది పేరేంటి? నర్మదా నది. మరి నర్మదా నది, తపతి నది మధ్యన ఉన్న పర్వత శ్రేణి ఏంటి? సాత్పుర పర్వత శ్రేణి. ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఏరియాని నీలగిరి కొండలు అంటున్నాం. ఏమంటున్నాం? నీలగిరి కొండలు. ఈ నీలగిరి కొండల్లోనే ఇక్కడ దొడిమెట్ట అనే పర్వత శిఖరం. ఏంటండి? దొడిమెట్ట అనే పర్వత శిఖరం అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. ఎందులో చూసినప్పుడు? నీలగిరి కొండల్లో చూసినప్పుడు. ఈ నీలగిరి కొండల ప్లేస్ ఇక్కడ లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ దొడిమెట్ట అనేది ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. అలాగే అనైముడి ఈ కొండలు ఎక్కడ ఉంటున్నాయి? కేరళలో ఉంటున్నాయి. ఈ శిఖరం ఎక్కడుందండి? కేరళలో. ఇవి కొన్ని ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి అన్నాం కదా. ద్వీపకల్ప పీఠభూమి తిరగబడిన త్రిభుజ ఆకారంలో ఉంటుంది. త్రిభుజాకారం అంటే ఇలా ఉంటుంది. తిరగబడిన త్రిభుజం అంటే ఇది పైనికి, ఇది కిందికి. కాబట్టి తిరగబడిన త్రిభుజ ఆకృతి అంటాం. అలాగే ద్వీపకల్ప పీఠభూమిని ఇంకేమంటున్నామంటే ఇది అతిపెద్ద ద్వీపకల్ప పీఠభూమి. ఇక్కడ లడాక్ ఏమో ఎత్తైన, ఇక్కడ లడాక్ ఉంటుంది కదా, లడాక్ ఏమో ఎత్తైన పీఠభూమి అంటాం. అంటే హైట్ పరంగా చూసినప్పుడు ఎత్తైన పీఠభూమి లడాక్. లార్జ్, ఇలా పెద్దది చిన్నది అంటాం కదా, అలా చూసినప్పుడు ద్వీపకల్ప పీఠభూమి అనేది ఎత్తైనది. మరి ద్వీపకల్ప పీఠభూమి ఇక్కడ ఎన్ని భాగాలు? 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తెలంగాణ. మహారాష్ట్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి. ఈ 3 పీఠభూములని ద్వీపకల్ప పీఠభూములుగా విభజించవచ్చు. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అయితే ద్వీపకల్ప పీఠభూమి ఇది తూర్పు సైడ్ ఉంది కదా, తూర్పు సైడ్ ఇలా వాలినట్టు ఉంటుందన్నమాట. అందువలన ఇక్కడ పశ్చిమ కనుమల సైడు ఏర్పడిన నదులన్నీ తూర్పు సైడ్ ప్రయాణించడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఇటు బంగాళాఖాతంలో కలుస్తాయి. అంటే ఇక్కడ పశ్చిమంలో మొదలయ్యి తూర్పు సైడ్ ప్రయాణిస్తూ
బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎందుకంటే ద్వీపకల్ప పీఠభూమి తూర్పు సైడ్న కొంచెం వాలినట్టుగా ఉంటుంది, కాబట్టి ప్రవాహం అనేది ఇటువైపు వస్తుంది. అలా అలా ప్రవహించే నదులు ఇక్కడ ఏముంటాయి? గోదావరి. ఇక్కడ ఏముంటుంది? కృష్ణా నది, గోదావరి నది ఇటు సైడ్ ప్రవహించడానికి అదొక రీజన్గా చెప్పవచ్చు. ఇది ద్వీపకల్ప పీఠభూమి గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఇప్పుడు ఒకసారి తీర మైదానాల గురించి చూద్దాం. ఏంటండి తీర మైదానాలు? తీర మైదానాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ. ఇటు ఏముంటుంది? అరేబియా మహాసముద్రం సైడ్, అలాగే బంగాళాఖాతం సైడ్. ఇక్కడ ఏముంటుంది? బంగాళాఖాతం. తీర మైదానాలు అనేవి ఎన్ని రకాలు? 2 రకాలుగా చెప్పవచ్చు. పశ్చిమ తీర మైదానాలు, తూర్పు తీర మైదానాలు. పశ్చిమం సైడ్ ఉన్నాయి పశ్చిమ తీర మైదానాలు, తూర్పు సైడ్ ఉన్నది తూర్పు తీర మైదానాలు. అయితే ఈ పశ్చిమం తీర మైదానాల కంటే తూర్పు తీర మైదానాలు అనేవి సారవంతమైనవి. ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు చూసాం కదా, గోదావరి కృష్ణా నదులు ఉన్నాయి కదా. ఈ గోదావరి కృష్ణా నదులు ఏర్పరిచిన డెల్టాల వలన ఇక్కడ ఉండే భూమి అనేది సారవంతమైనదిగా ఉంటుంది. దీంతో పోల్చినప్పుడు ఇది సారవంతమైనదిగా ఉంటుంది. అలాగే దీంతో ఇది విశాలమైనది కూడా. అంటే పశ్చిమ తీర మైదానాలతో పోల్చినప్పుడు తూర్పు తీర మైదానాలు సారవంతమైనది, అలాగే విశాలమైనది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత తీర మైదానాలు చూసినప్పుడు ఇందులో మనం ఎన్ని విధాలుగా చెప్పవచ్చు అంటే, ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కచ్ తీర మైదానం అంటున్నాం. ఏమంటున్నాం? కచ్ తీర మైదానం. ఇది గుజరాత్కి ఉత్తరాన ఉంటుంది. గుజరాత్ ఉత్తరం సైడ్ ఉంటుంది. ఇది కచ్ తీర మైదానాలు. అలాగే గుజరాత్కి దక్షిణం సైడ్ కతియావాడ తీర మైదానాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కొంకణ్ తీర మైదానాలు. ఏంటండి? కొంకణ్ తీర మైదానాలు. కొంకణి తీర మైదానాలు. ఇదేమో కచ్ తీర మైదానాలేమో ఉత్తర గుజరాత్లో ఉంటే, కతియావాడ తీర మైదానాలేమో దక్షిణ గుజరాత్ వైపు ఉంటున్నాయి. ఇక్కడ ఉండే కొంకణ్ తీరమేమో మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల కలయికతో కొంకణ్ తీరం అనేది ఉంటుంది. ఇక్కడ కెనరా తీర మైదానాలు. ఏంటి? కెనరా తీర మైదానాలు. ఇది కర్ణాటక ఏరియాలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కేరళ ఉంటుంది కదా, కేరళ రాష్ట్రం మలబార్. ఏమంటాం? మలబార్ తీర మైదానాలు కేరళ. కెనరా తీర మైదానాలు కర్ణాటక. అలాగే ఇటు సైడ్ తమిళనాడు వస్తుంది కదా, ఈ తమిళనాడు వచ్చిన సైడ్ని, ఇక్కడ ఉన్నదాన్ని, ఇక్కడ ఉన్న తీర మైదానాలని ఏమంటారో ఒకసారి చూద్దాం. ఇక్కడ తమిళనాడు ఉంటుంది కదా, తమిళనాడు ఉన్న తీర మైదానాన్ని కోరమాండల్ తీర మైదానం అంటున్నాం. ఈ ఏపీ దగ్గర ఉన్నది ఏపీ కోస్టల్. ఇక్కడ ఉన్నది ఉట్కర్ కోస్టల్. అయితే ఈ కోరమాండల్ తీర మైదానంలో ఏ సరస్సు ఉంటుందంటే పులికాట్ సరస్సు. ఇక్కడ ఒడిస్సా ఉంటుంది కదా, ఒడిస్సా ఉన్న ఇక్కడ ఉండే సరస్సును ఏమంటున్నామంటే చిల్కా సరస్సు. ఇక్కడ ఏపీ కోస్టల్ దగ్గర, అలాగే తమిళనాడు ఉంది కదా కోరమాండల్ తీర మైదానం, ఈ రెండింటి మధ్యలో కలిపి కొల్లేరు సరస్సు ఉంటుంది. ఒడిస్సాలోనేమో చిల్కా సరస్సు, తమిళనాడులోనేమో పులికాట్ సరస్సు,
ఈ ఏపీ అండ్ తమిళనాడు మధ్యలో కలిపి కొల్లేరు సరస్సు అనేది ఉంటుంది. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్. తర్వాత దీవులు చూద్దాం. దీవులు అంటే ఏంటి? దీవులని మనం వేటిని అంటాం? దీవులు అంటే మధ్యలో భూమి ఉండి నాలుగు వైపులా వాటర్, మధ్యలో భూమి ఉండి నాలుగు వైపున వాటర్ ఉంటే వాటిని మనం దీవులు అంటున్నాం. అలా మనకు ఇండియాలో ఎన్ని రకాల దీవులు ఉన్నాయి? ఇక్కడ లక్షద్వీపులు, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటంటే ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, రెండు లక్షద్వీపులు. ఒకసారి అండమాన్ నికోబార్ దీవుల గురించి చూసినప్పుడు ఇక్కడ అండమాన్ మరియు నికోబార్ ఉంటుంది కదా, ఇవి మళ్ళీ రెండు డివైడ్. ఈ రెండింటిని డివైడ్ చేసే ఛానల్ ఏమంటున్నామంటే 10 degrees ఛానల్. ఏమంటున్నాం? 10 degrees ఛానల్. అండమాన్ని నికోబార్ని ఈ రెండు దీవులని డివైడ్ చేసే ఛానల్ 10 degrees ఛానల్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఈ అండమాన్ నికోబార్ ఉంది కదా, ఈ అండమాన్ నికోబార్ ఇక్కడ మయన్మార్ ఉంటుంది కదా, మయన్మార్లో కోకస్ దీవులు అనేవి ఉంటాయి. ఏముంటాయి? కోకస్ దీవులు. ఈ కోకస్ దీవులు అండమాన్ నికోబార్ ఈ రెండింటి మధ్యన డివైడ్ చేసే ఛానల్ నేమ్ ఏంటంటే కోకస్ ఛానల్. మయన్మార్లో కోకస్ దీవులు, అండమాన్ నికోబార్ ఈ రెండింటిని డివైడ్ చేసే ఛానల్ కోకస్ ఛానల్. అలాగే కింద సైడ్ ఇండోనేషియా ఉంటుంది కదా, ఇండోనేషియా ఈ అండమాన్ నికోబార్ ఈ రెండింటిని డివైడ్ చేసే ఛానల్ నేమ్ గ్రేట్ ఛానల్. ఏమంటున్నాం? గ్రేట్ ఛానల్. కింద ఇండోనేషియా ఉంటుంది, ఇక్కడ అండమాన్ నికోబార్లు ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్లను కింద ఉండే ఇండోనేషియాను డివైడ్ చేసే ఛానల్ నేమ్ గ్రేట్ ఛానల్. మయన్మార్లో ఉన్న కోకస్ దీవులని అండమాన్ నికోబార్లని డివైడ్ చేసే ఛానల్ కోకస్ ఛానల్. ఇది గ్రేట్ ఛానల్, ఇది కోకస్ ఛానల్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి కదా, లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏంటిది? మినికాయ్. ఏంటండి? మినికాయ్. సౌహేలి, మినికాయ్, మాల్దీవులు ఉంటాయి కదా, ఈ లక్షద్వీపుల్లో సౌహేలి, మినికాయ్, మాల్దీవులను ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సౌహేలి మినికాయ్ మధ్య విభజించే ఛానల్ ఏంటిదంటే 9 degrees ఛానల్. సౌహేలి, మినికాయ్ ఈ రెండు దీవులని డివైడ్ చేసే ఛానల్ 9 degrees ఛానల్. మినికాయ్ని, మాల్దీవులని ఈ రెండింటిని డివైడ్ చేసే ఛానల్ 8 degrees ఛానల్. మినికాయ్ని, మాల్దీవులని డివైడ్ చేసే ఛానల్ 8 degrees ఛానల్. సౌహేలి, మినికాయ్ని డివైడ్ చేసే ఛానల్ 9 degrees ఛానల్. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఛానల్స్ వేటిని డివైడ్ చేస్తున్నది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇలా మనకి భారతదేశం నైసర్గిక స్వరూపాలు అనేవి కంప్లీట్ అయింది. ఏమేమి చూసాం? భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ఏంటి? ఉత్తర పర్వత శ్రేణులు, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, తీర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, దీవులు. ఇవన్నీ ఒకసారి ఇంతకుముందు వీడియోలు కూడా చేశాను, అవి చూడండి. అవి చూసి ఇవి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.